ఎవరైతే టీఎస్ దోస్త్ ద్వారా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకున్న డౌట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టోటల్ 8 ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ యొక్క డౌట్స్ నుంచి తీసుకున్నాను. సో వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పెషల్ ఫేజ్ డేట్స్ ఎప్పుడు. సో రీసెంట్గా నేను ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను, స్పెషల్ ఫేజ్ ఉంటుందండి. కాకపోతే టీఎస్ దోస్త్ వాళ్ళు ఉంటారు కదా, మనకు ఎవరైతే కండక్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేరు. లైక్ ఆగస్ట్లో అని చెప్పారు, కాకపోతే ఆగస్ట్లో ఎప్పుడైతే ఈ ఫార్మసీ వాళ్ళకు కానీ ఇంజనీరింగ్ వాళ్ళకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, వాళ్ళ యొక్క ఫేజ్ 1 తర్వాతనే మీకు దోస్త్కి సంబంధించిన స్పెషల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ వస్తాయి. సో అవి ఎక్కడ వస్తాయి, మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, పలానా రోజు లైక్ స్పెషల్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని. సో వాళ్ళు కూడా ఇంకా డిసైడ్ అవ్వలేరు. సో వాళ్ళు డిసైడ్ అవ్వలేరు, సో మనకు కూడా తెలియదు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సో కంపల్సరీ ఉంటుంది, కాకపోతే ఒక్క 10 days 15 days వెయిట్ చేయండి. 10 days తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. కాకపోతే ఎప్పుడు రావచ్చు అంటే ఆగస్టు 1st వీక్లో రావచ్చు, ఆగస్టు 2nd వీక్లో రావచ్చు. ఇది మెయిన్ పాయింట్ అండి. సో రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి స్ట్రెస్ చేసి చెప్తున్నా, స్పెషల్ ఫేజ్ ఉంటుంది. కాకపోతే టీఎస్ దోస్త్ వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేరు ఎప్పుడు ఉంటుందో. కాకపోతే ఆగస్టు 1st వీక్ కానీ 2nd వీక్లో పక్కా ఉంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సెకండ్, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. సో ఏం చేయాలి, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ మళ్ళీ ఇవ్వండి మీ యొక్క హెచ్ఓడికి. కానీ మీరు డిగ్రీ బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ జాయిన్ అవుతారు కదా, మీ యొక్క డిపార్ట్మెంట్లో సార్ నాకు ఇట్లా చేంజ్ అయిందని అలా చెప్పాలి, అంతే సరిపోతుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ డేటా ఉంటుంది, జస్ట్ మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 కూడా ఉండొచ్చు. ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు ఉండే, మీరు ఎవరైతే ఇప్పుడు కొందరు ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా మీకు నచ్చిన కాలేజ్లో, లైక్ ఆప్షన్ చేంజ్, కోర్సెస్ చేంజ్ కాకపోతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఇవ్వచ్చు. కాకపోతే మనకి 2-3 days నుంచి టీఎస్ దోస్తు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు, వెబ్సైట్లో లేదు, న్యూస్ పేపర్లో కూడా లేదు. సో మీరు కొద్దిగా వెయిట్ చేయండి, ఎలాంటి అప్డేట్ అయినా నేను ఫాస్ట్గా ఇస్తా. కాకపోతే వాళ్ళ నుంచి అప్డేట్ ఏం వస్తలేదు. సో మనము సైలెంట్గా ఉండాలి కొన్ని డేస్. సో నాకు తెలిసి ఈ వీక్లోనే మీకు అన్ని అప్డేట్స్ వాళ్ళు ఇస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఉంటుందా లేదా ఇంకా కన్ఫర్మ్ చేయలేరు. సో మోస్ట్లీ ఉండొచ్చు, ఉంటే వాళ్ళు వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఒకటే, ఏదైనా మనకు వెబ్సైట్లోనే ఉంటుంది, దాంట్లోనే మీరు చూడాలని. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కొందరికి టీసీ సబ్మిట్ చేశారు కానీ కాలేజ్ నచ్చలేదు. సో నేను ఇప్పుడు కాలేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి? సో ఇలాంటి ఇష్యూస్ స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు నాకు కోర్స్ నచ్చలేదు, నేను ఏం చేయాలి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేయాలో చెప్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇలా ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్. నాకు కాలేజ్ బాగుంది, నాకు కోర్స్ బాగుంది, కాకపోతే నేను మిస్టేక్ చేశాను. లైక్ సెకండ్ లాంగ్వేజ్ నేను తెలుగు పెట్టబోయి ఇంగ్లీష్ పెట్టాను, ఇంగ్లీష్ పెట్టబోయి హిందీ వచ్చింది, సాంస్క్రిత్ వచ్చింది. సో ఎవరికైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఏం చేయాలో చెప్తాను. నెక్స్ట్, కోర్స్ కానీ సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు డిగ్రీ జాయిన్ అయ్యారు, సో నాకు వేరే కోర్స్ చేంజ్ చేద్దాం అనుకుంటా, అలా అయితే పాసిబుల్ కాదు. ఇలాంటి చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే అవి అవుతాయో లేవో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కొందరికి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నాకు తెలిసి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ఈ ఆగస్ట్లోనే స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ. సో కొందరు ఏం చెప్తున్నారంటే కాలేజ్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. సో నాకు కూడా అంత తెలియదు. ఎవరికైతే కాలేజ్ నుంచి కాల్స్ వస్తున్నాయో లైక్ కాలేజ్ స్టార్ట్ అయింది, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీది ఒక కాలేజ్, ఏ కాలేజ్ వాళ్ళు పిలుస్తున్నారో మీరు కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మోస్ట్లీ ఎవరికి పిలవరు. సపోజ్ ఏ కాలేజ్కి పిలుస్తున్నారో, కోటి కానీ నిజాం కాలేజ్ కానీ ఇలాంటి దాంట్లో పిలిస్తే కింద మెన్షన్ చేయండి. సో మాకు కాలేజ్ నుంచి కాల్ వచ్చాయి, ఈ డేట్స్ నుంచి కాలేజ్ ఉన్నాయట, ఎవరైతే ఫేజ్ 1లో లైక్ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకు పిలుస్తున్నారంటే కింద మెన్షన్ చేయండి. సో ఇది కాలేజ్ స్టార్ట్ అండి. సో మోస్ట్లీ మీకు కాల్ చేస్తారు వాళ్ళే, లేదా మనకు న్యూస్ పేపర్లో వస్తుంది, ఇప్పటి నుంచి మనకు డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ కావాలి, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో అందరూ మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళాలి అని న్యూస్ పేపర్లో వస్తుంది. టీఎస్ దోస్త్ వాళ్ళు కూడా చెప్తారు. సో అప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలి, లేదు మీ కాలేజ్ నుంచి ఏమైనా కాల్స్ వస్తే అప్పుడు వెళ్ళాలి. అప్పటి వరకు మీరు ఇంట్లోనే ఉండండి. ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎవరైతే స్పెషల్ ఫేజ్ కోసం చూస్తున్నారో మీరేం చేయాలంటే, మీరు అప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు కాబట్టి మీకు ఇప్పుడు మంచి కాలేజ్ రాలేదు. కొందరికి మంచి మార్క్స్ ఉన్నా కూడా కాలేజ్ రాదు. ఎందుకు? మీకు ఇప్పుడు చాలా టైం ఉంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, అవన్నీ లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ హరీలో 10 కాలేజీలు పెట్టి 5 కాలేజీలు పెట్టి నాకు రావాలంటే రాదు. మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో చాలా వేకెన్సీస్ వస్తాయి,
చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరికైతే సీట్ రాలేదో, స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీరు ఈ టైంని అనవసరమైన డౌట్స్ అడిగే బదులు మీరు మంచిగా ఒక పేపర్ తీసుకొని మీకు ఏ కాలేజ్ అంటే ఇష్టం, ఏ కోర్స్ అంటే ఇష్టం, సో అన్ని లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మీకోసం నేను మళ్ళీ స్పెషల్గా ఒక 50 కాలేజ్ 100 కాలేజ్ చేస్తాను. కాకపోతే మీ యొక్క ఇంట్రెస్ట్ ఈ డౌట్స్ మీద కాకుండా కాలేజు మనకు ఆగస్టులో వస్తుంది నోటిఫికేషన్. సో అప్పటి వరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఉంటుంది మీకు టెన్షన్ ఉంటుంది, నాకు ఇంకా ఏ కాలేజ్ రాదు. కాకపోతే టెన్షన్ వల్ల ఇంకా మీరు స్ట్రెస్కి గురవుతారు కాబట్టి కొద్దిగా నార్మల్గా ఉండండి. జస్ట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇదేనండి. సో వెబ్ ఆప్షన్స్ ఒక పేపర్ మీద పెట్టుకొని ఇప్పుడు మిస్టేక్స్ చేయకండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, చాలా సీట్స్ మిగులుతాయి. సో స్పెషల్ ఫేజ్ కోసం ఎవరైతే అసలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అప్లికేబుల్, ఎవరికైతే సీట్ రాని వాళ్ళు అప్లికేబుల్, అంటే టీసీ సబ్మిట్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళు అప్లికేబుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే టీసీ ఇచ్చి సిసిఓటీపీ కూడా అంటే టీసీ ఇచ్చారంటే మీరు స్పెషల్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్. మీరు ఎవరైతే కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నారా, టీసీ సబ్మిట్ చేసి మీరు స్పెషల్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, మీరు డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ దోస్తులు కూడా దోస్తు ద్వారా వెళ్ళండి. దోస్తు ద్వారా వస్తలేదు అంటే ఇప్పుడు ఉన్న టైంకి రేపన్నా ఎల్లుండని వెళ్ళి నాకు పేమెంట్ సీట్స్ అంటారు వాటిని, అంటే డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు. సో అలా కూడా మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి డౌట్స్. సో మళ్ళీ కింద కమెంట్స్లో పెడతారు స్పెషల్ ఫేజ్ ఎప్పుడని. ఆగస్ట్లోనే ఉంటుంది పక్కా. కాకపోతే టీఎస్ దోస్తు వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేరు. సో డిసైడ్ అవ్వనప్పుడు వాళ్ళు చెప్పారు కదా. సో మోస్ట్లీ అప్పటి వరకు ఆగండి, ఫస్ట్ వీక్ వరకు అయితే ఆగండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎవరికి కాల్ చేయాలంటే ఇప్పుడు చెప్తాను. మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాను దోస్త్ హెల్ప్ డెస్క్. అంటే మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వీళ్ళకి మాత్రమే కాల్ చేయాలి, ఎందుకంటే వీళ్ళే ఆర్గనైజర్స్, అంటే టీఎస్ దోస్త్కి సంబంధించిన వాళ్ళు. సో ఫోన్ నెంబర్ చెప్తాను, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా వీళ్ళకు కాల్ చేయండి. వీళ్ళు రెస్పాన్స్ అవ్వకుంటే మనకు కన్వీనర్, సో హెడ్, ఈ టీఎస్ దోస్త్కి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీ పేరెంట్స్తోని వాళ్ళకి కాల్ చేపియండి. సో అవి చెప్తాను. ఫస్ట్ టీఎస్ దోస్త్ డెస్క్ నెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ 04023120416. ఇక్కడ డిస్ప్లే చేశాను, మనకు వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ 8 నుంచి 7 PM వరకు మీకు ఎప్పుడన్నా కాల్ చేయండి. సో మోస్ట్లీ ఒక 10కి అట్లా చేయండి. 10కి వేసుకి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, మీరు స్పెషల్ ఫేజ్ గురించి కానీ డౌట్స్ ఉన్నా, టీసీ సబ్మిట్ చేసా, నేను వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా అలాంటివి కానీ, సెకండ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నా, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నాకు ఇది ప్రాబ్లం ఉంది, ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు టీఎస్ దోస్కి సంబంధించిన అన్ని ఈ హెల్ప్ డెస్క్కి మాత్రమే కాల్ చేయాలి. సపోజ్ ఈ హెల్ప్ డెస్క్కి చేస్తే అసలు రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తలేరు, ఎవరికి చేయాలి? ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు మనకు కన్వీనర్, అంటే హెడ్గా టీఎస్ దోస్ మొత్తానికి అతనే చూసుకుంటారు సార్ మనకు. సో మనకు అడ్రస్ ఎవరైతే ఫోన్ ద్వారా అంటే ఫోన్ నెంబర్ చెప్తా, 04040101416. ఈ నెంబర్కి మాత్రం కాల్ చేయాలి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ పేరెంట్స్తో కలిపియండి. ఎగ్జాంపుల్ చెప్తా, మా అబ్బాయికి ఈ ఇష్యూ ఉంది, టీసీ సబ్మిట్ చేశాడు, కానీ మేము వేరే కాలేజీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటాం, సో ఏమైనా ప్రొసీజర్ ఉందా సార్ అలా, లేదా స్పెషల్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది సార్, నాకు కాలేజీలో సీట్ రాలేదు, స్పెషల్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు, సో ఇలాంటి, లేదా నేను సెకండ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, అలాంటి ఫెసిలిటీ ఉందా కాలేజ్లో, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఫస్ట్ హెల్ప్ డెస్క్ చేయండి. హెల్ప్ డెస్క్లో మీకు రెస్పాన్స్ లేకపోతే ప్రొఫెసర్ లింబాద్రి గారికి మీరు చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి, వీళ్ళు అఫీషియల్స్ కాబట్టి 10 to 5 మధ్యలో ఆ గ్యాప్లోనే చేయాలి. మీ ఫాదర్స్తో కానీ మీరన్నా మీకు కరెక్ట్ వేలో, సార్ ఇట్లా నాకు ఇష్యూ ఉంది, నేను టీసీ సబ్మిట్ చేసా, నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, నేను వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను, సో ప్రొసీజర్ ఏమైనా ఉందా, లేదా అదే కాలేజ్కి వెళ్ళాలా, అదే కాలేజ్కి వెళ్ళాలంటే అదే కాలేజ్కి వెళ్ళాలి, లేదు ఏమైనా ప్రొసీజర్ ఉందంటే వాళ్ళు చెప్తారు. సో ఏదన్నా ఈ 2 numbers మాత్రమే మీరు కాల్ చేయాలి పక్కా. వేరే వాళ్ళకు ఎవరికి ఈ ఇష్యూస్ గురించి తెలియవు. సో వాళ్ళు హెల్ప్ డెస్క్ అంటే టీఎస్ దోస్త్ కన్వీనర్స్, వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకే బాగా తెలుస్తుంది. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళకే కాల్ చేయండి. సో మోస్ట్లీ స్పెషల్ ఫేజ్ ఉంటుంది ఆగస్టు 1st వీక్, 2nd వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఇప్పటి వరకు టీసీ సబ్మిట్ చేయకుండా ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. ఏదో ఒక సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళకుండా టీసీ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అసలు ఇప్పటిదాకా టీఎస్ దోస్తులనే రిజిస్టర్ అవ్వలేరు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఎవరికైతే టీసీ ఇచ్చి ఏదో ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళు అసలు స్పెషల్ ఫేజ్లో మీ రిజిస్ట్రేషన్ ఐడి డిలీట్ అయిపోతుంది. సో మీరు పాసిబుల్ కాదు, మళ్ళీ మీరు టీసీ తీసుకొని అట్లా కూడా పాసిబుల్ కాదు.
సో ఏ డౌట్ ఉన్నా మీరు టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్ చేయండి, కన్వీనర్ కనుక వేయండి. సో ఇలా ఏమన్నా అప్డేట్స్ ఇస్తే నేను చెప్తాను. సో అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకేం ప్రిపేర్ అవ్వలేరు. లైక్ స్పెషల్ ఫేజ్ ఎప్పుడు వేయాలి, ఇంట్రా కాలేజ్ ఎప్పుడు వేయాలి, వాళ్ళు కూడా ఇంకా డైలమాలో ఉన్నారు. ఇంకా ప్రొసీజర్ ఇంకా టైం ఉన్నది. అప్పటి వరకు మీరు ఏం చేయాలి, జస్ట్ ఓపికతో ఉండాలి. మంచి కాలేజ్ ఏమేమి ఉన్నాయి అవి లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా వీళ్ళకి మాత్రమే కాల్ చేయండి. సో నేను చెప్పినవి కాకుండా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అన్ని క్లారిటీగా చెప్పానండి, జస్ట్ వెయిట్ చేయండి. మళ్ళీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 వచ్చినా, స్పెషల్ ఫేజ్ వచ్చినా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో అప్పటి వరకు ఓపిక పడండి. ఈ 2 నెంబర్స్కి మాత్రమే మీరు కాల్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, మీకు సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, లింక్స్, ఎడ్యుకేషన్ పర్పస్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కింద లైక్ యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.